వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. తెలంగాణలో వైద్యం ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వ్యాఖ్య. బాసర IIITలో మరో విషాద ఘటన. హాస్టల్ భవనం 4వ అంతస్తుపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి. యాభై కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన భద్రాచలం యువకుడు. గవర్నర్ నుంచి విశిష్ట పురస్కారం అందుకున్న కొప్పుల మురళి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలకి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. కేసీఆర్ కిట్ల నుంచి న్యూట్రిషన్ కిట్ల వరకు డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నోటిక్ కేంద్రాలతో ఆరోగ్య పురోగతి సరికొత్త అధ్యాయమని అన్నారు. జిల్లాకు వైద్య కళాశాల సంకల్పం డాక్టర్ కావాలన్న విద్యార్థుల కళ్ళని సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. వైద్య సేవల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కె శశాంక, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డిఎంహెచ్ఓ హరీష్ రాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగునిచ్చిన మీరు రేపటి తెలంగాణ మీ అందరి వాతావరణంలో రెడీగా ఉండాల్సిందే. వారికి పూల మొక్కను అందించాల్సింది. 1/2023 రిక్రూట్ చేయడం జరిగింది. 139 పల్లె దవాఖానా మనం అభినందించుకుందాం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబాద్ जी रमेश लैब टेक्नीशियन चीरबापरी కూడా ఉపేంద్ర ఆశా కార్యకర్త పిహెచ్సి మల్లయ్య, శ్రీమతి రేణుక ఆశా కార్యకర్త యూపీహెచ్సి మహబాద్. అనంతర ఆశా కార్యకర్తలు వేదిక మీద ఆహ్వానిస్తూ ఆశా కార్యకర్తలు ఇది కూడా తన రక్తహీనతను నివారించడానికి, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడానికి మరి ఇవన్నీ దోహదం చేస్తాయి. ఇంత మనసు పెట్టి ఒక తండ్రి మనసులాగా ఆలోచించే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడిని 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం మనందరి పైన ఉంది. మీరు డాక్టర్లు అంటే, లేకపోతే మేము మంత్రులు, రాజకీయ నాయకులు అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కాదు. సమాజం నుంచి వచ్చిన వాళ్ళం, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం, అనేక ఏళ్ళు పుట్టి పెరిగి మన పరిసరాలు చూసిన వాళ్ళం. గతంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఈరోజు ఎట్లున్నాయి మనం కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళకి ఆలోచన రాలే, ఆ సోయి లేకుండే. కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఒక మానవత దృష్టి మరి ఉండడం, ఇంత సూక్ష్మ వాళ్ళకి ఆలోచన రాలే, ఆ సోయి లేకుండే. కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఒక మానవత దృష్టి మరి ఉండడం, ఇంత సూక్ష్మంగా పేదవాళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆహార నిశలు కోవిడ్ అప్పుడు కావచ్చు, ఈసారి హరీష్ అన్న ఇచ్చిన వార్నింగ్ తర్వాత రాష్ట్రమంతా కూడా మరి సహజ ప్రసవాలు ఎక్కువైతున్నాయి. ఒకే రోజు 19
కొన్ని ప్రసవాలు అది కూడా సహజ పద్ధతిలో సిజరీన్ లేకుండా చేసిన మన సూపరింటెండెంట్లు శ్రీనివాస్ గారికి, వెంకటరాములు గారికి రోజు రోజు పెంచుకుంటూ కలెక్టర్ గారు అన్నట్టు ఒకప్పుడు 2700 ఉంటే ఈరోజు 4000 దాటిపోయినాయి. అంటే 3% మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచుకున్నాం, తద్వారా మాతా శిశు మరణాలు తగ్గించుకున్నాం. మరి ఇవన్నీ తెలంగాణలో మనం సాధించిన రికార్డులు అని చెప్పి తెలియజేసుకుంటూ దానికి కృషి చేస్తున్న ఏఎన్ఎం నుంచి మొదలుపెట్టి, ఆశా నుంచి మొదలుపెట్టి డాక్టర్లు, ప్రొఫెసర్లు, వేదిక మీద ఉన్న మా వైద్య హెచ్ఓడీలు, డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతం చాలా పేదరికంతో వెనుకబడిన ప్రాంతం. అమాయకులు అంతా చదువుకున్న వాళ్ళు కాదు. అనేక అవసరాల దృష్ట్యా, అనేక ఆపదల దృష్ట్యా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళని ఇంకా మనసు పెట్టి మరి ఇంకా ప్రేమతో వైద్యం చేయాల్సిన బాధ్యత ఉంది. కేసీఆర్ గారు ఏ నమ్మకంతో ఈ మరి వైద్యాల్లో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి లక్ష్యాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ఎదురుగా ఉన్న అందరం కూడా కలిసి చేయాలి. ఆ స్ఫూర్తి ఇప్పటికే మీరు చేస్తున్నందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ దీన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి. తెలంగాణలో వైద్యం, ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గోదావరి కని ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుందని అన్నారు. ఆశా వర్కర్లకి 9750 రూపాయల గౌరవ వేతనం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. అనంతరం గర్భిణులకి న్యూట్రిషన్ కిట్స్ని అందించారు. నియోజకవర్గంలోని వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, అముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక వైద్య విప్లవం మొదలైంది. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు 5 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవి. ఈరోజు 26 మెడికల్ కళాశాలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా వైద్య సేవలు అందించేటువంటి విధంగా గొప్ప చైతన్యం, గొప్ప విప్లవం మొదలైన సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన సింగరేణి జీఎంఆర్నే హాజరు కావడం జరిగింది. ఈ రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలని ఇక్కడి ప్రజల దశాబ్దాల కళ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమొస్తుంది అన్నటువంటి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ మెడికల్ కళాశాల ఇలా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే వచ్చింది ఈ రామగుండంలో అనేది ఒకసారి వాళ్ళకు ఒక గుణపాఠంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రామగుండం నియోజకవర్గం ఎన్నో కాలుష్యాలకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి అనేక వ్యవస్థలు అనేక ఇబ్బందులతో ప్రజలందరూ కూడా సతమతం అవుతూ ఉంటారు. ఇటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనీసం వెంటిలేటర్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండేది. ఎంటీపీసీ ఉన్నా, సింగరేణి ఉన్నా, ప్రభుత్వ పరమైనటువంటి 100 బెడ్ హాస్పిటల్ ఉన్నా, అరకొర వసతులతో అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉండేది. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో మరో విషాద ఘటన జరిగింది. హాస్టల్ భవనం 4వ అంతస్తుపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి చెందింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది గమనించి అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బైంసా ఏరియా హాస్పిటల్లోకి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. చనిపోయిన విద్యార్థిని పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లిఖితగా గుర్తించారు. మృతురాలి స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. ప్రమాదవశాత్తు కింద పడిపోయిందా, కావాలని దూకేసిందా అన్నది తేలాల్సి ఉంది. లిఖిత ఆత్మహత్య ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2 రోజుల క్రితం కూడా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి చెందిన కొప్పుల మురళి అనే యువకుడు 50 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసి పలువురిని ఆపత్కర పరిస్థితుల్లో ఆదుకొని విశిష్ట పురస్కారాన్ని అందుకున్నాడు. అత్యధికంగా రక్తదానం చేసినందుకు ఏజెన్సీలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరికో రక్తదానం చేసి విశిష్ట సేవలు అందించినందుకు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ నుంచి పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న కొప్పుల మురళి సేవలను కొనియాడిన గవర్నర్ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించాలని అభిలషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో టెంపో బోల్తా పడిన ఘటనలో 4 మృతి చెందారు. వీరిలో 2 పెద్దలు, మరో 2 10 ఏళ్లలోపు చిన్నారులున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 2 చిన్నారులు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులని ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం మంగదేవిపేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, దుర్గారావు, మరో 2 10 సంవత్సరాలలోపు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్లో గత 2 రోజులుగా శ్రీ మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. గ్రామస్తులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట సంతోష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ప్రెసిడెంట్ పాలకుర్తి వెంకటస్వామి, సీనియర్ నాయకులు మనోహర్ రావు, బుర్రస్వామి, నరసింహస్వామి, చందు, లింగయ్య, శంకర్, అంబాల శ్రీనివాస్, తోట రంజిత్, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రాకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పోచమ్మ తల్లి హనుమాన్
ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమలాపూర్ గ్రామస్తులందరికీ ఈ యొక్క ప్రతిష్ట నిర్వాహక కమిటీకి, గ్రామ పెద్దలకు, అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బొడ్రాయి భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లి, అంజన్న స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ యొక్క తల్లి ఆశీస్సులు, అంజన్న ఆశీస్సులు ఈ ప్రాంతంపై కలిగి ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా ఈరోజు 3 రోజులు మరి పూజారులతో ప్రతిష్ట కార్యక్రమము చేసుకోవడం జరుగుతూ ఉంది. పూజారులకి, మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మనం అంజన్న స్వామికి, పోచమ్మ తల్లికి, అదేవిధంగా హన్మకొండ ప్రభుత్వ గ్రంథాలయం సమీపంలో 200 మంది నిరుపేదలకి కాంగ్రెస్ నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి టీ-షర్ట్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 9 ఏళ్లు గడిచినా నిరుపేదలని పట్టించుకునే నాదుడు లేడని అన్నారు. హన్మకొండ నడిబడ్డులో ఉన్న ఉప్పరి అడ్డాలో బీఆర్ఎస్ నాయకులు కనీసం చలివేంద్రం కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులకి కబ్జాలు చేయడం మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క దళితునికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా చేయని పక్షంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, నిరుపేదల కష్టాలు తీరుస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మళ్లీ కట్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి, సంపత్, తోట పవన్, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళిద్దరికి ఇస్తారు, వాళ్ళ కార్యకర్తలు ఇస్తారు, అన్ని ఇచ్చుకున్నామని చెప్తారు. ఇక మరి ఇది ఏంటిదా ప్రశ్నిస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, ఇవి ఇస్తలేరు, మరి బస్ స్టాండ్ ఇస్తలేరు, వాళ్ళు వాగ్దానాలు చేసినా ఇస్తలేరు అని ప్రశ్నిస్తే నిన్న 45 కార్పొరేటర్లు అని ప్రెస్ మీట్ పెడతారు. ఉత్తగానే వ్యక్తిగతంగా ద్వేషించటం. నేను ఆ కార్పొరేటర్లను, మొరిగే కార్పొరేటర్లను కూడా ఒకటి అడుగుతున్నా. ఇవాళ నేను ఎలక్షన్లు నేను వస్తానంటాడు. నేను కోవిడ్ సమయంలో కాడికెళ్ళి మొదలు పెడితే నిత్యం పబ్లిక్లలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ దాచుకున్నారు దొంగల తీరుగా అనేది నేను ఒకటి అడుగుతాను. వాళ్ళని ఈ కార్పొరేటర్లు నిన్న మాట్లాడిన కార్పొరేటర్లు ఎవరైతే మొరగమంటే మొరుగుతున్నారో, ఏదో మొరగమంటే మీరు కుక్కలు తిరిగా మొరిగి వచ్చిరాని నేను అడిగిన దానికి జవాబు చెప్పమన్నా. ఏమన్నా అడిగినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇస్తలేరు? కాజీపేట బస్ స్టాండ్ కడతా అన్నారు, కట్టిస్తా అన్నారు, నిరసన తెలిపారు, నిరాదీక్షలు చేసిండ్రు. మీ గవర్నమెంట్ వచ్చి 9.5 ఏళ్ళు అవుతుంది, బస్ స్టాండ్ ఎందుకు కడతలేరు అని అడుగుతున్నా. నిత్యావసర సరుకులు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా. నేను వీటి అడిగిన దానికి మీరు జవాబు చెప్పవు. మీరు జవాబు చెప్పిన తర్వాత మీరు కూర్చొని తెల్లదాకా కాదు రోజు డెడ్ లైన్ పెట్టుకుంటున్నాం. 20వ తారీఖు తర్వాత ఏ రోజు చేస్తామనేది కూడా చెప్పాం. ఎందుకంటే ఏ రోజు చేస్తాను అని చెప్తే మళ్ళీ పోలీసు హౌస్ అరెస్ట్ అని అదొకటి తెలిసింది వాళ్ళకి. అది ఒకటి డబ్బు నమ్ముకున్నారు, 2 పోలీసులు నమ్ముకున్నారు. వీళ్ళు వాళ్ళ వేరే ఏది లేదు. ప్రజలు తిరగబడి కొట్టే రోజులు, చెప్పులతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కానీ చూస్తాను పాపం పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ కడుపుమంట ఉన్నది లోపల. వాళ్ళ మీద దాడి చేస్తేనే యాక్షన్ తీసుకోలేకపోయినారు. పోలీస్ యూనియన్లు ఎక్కడ నిద్రపోయినాయి? యూనియన్ కూడా స్పందించాలి కదా. ఒక ఎస్ఐ మీద చెయ్యి చేసుకుంటే, ఇదే కూర్చున్న కార్పొరేటర్లలో ఎస్ఐ మీద నెట్టేసి చెయ్యి చేసుకుంటే ఎందుకు స్పందించలేదు? ఇంకా అతన్ని పిలిపించుకొని ఆఫీస్కి పిలిపించుకొని నువ్వు ఈ లిమిట్లో లావుపడొద్దట. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా చేసినామే? మేము ఏదైనా ఉంటే ఫోన్ చేసి రిప్రజెంటేషన్ వచ్చింది, మాకు ఇది వచ్చింది చూడండి అని చెప్పేది. కానీ ఇప్పుడు చూడండి లేదు, చెయ్యండి, లేదంటే పారి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదా దుకాణం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా, అటవిక రాజ్యంలో ఉన్నావా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా సిగ్గు, శరం, లజ్జ వస్తే దృష్టితోటే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ నెల 17న వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేత రాజనాల శ్రీహరి పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకి, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఏజే బిల్స్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. దాన్ని విజయవంతం చేయాలంటూ ఈరోజు
పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. రేపు మరి ర్యాలీలు కూడా నిర్వహించుకున్నాము. అదేగాక 22 డివిజన్లో కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రేపు జరగబోయే బహిరంగ సభ విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారి ఇక్కడ పోయి క్లోజప్ తీసుకుంటాం. అట్లా బాగా తెలుసుకున్నాం. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 55వ డివిజన్ గోపాలపూర్లో ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ ప్లే స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పేరాల కిషన్ రావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, కంప్యూటర్ క్లాసులు, విద్యార్థులకి ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలను ఉత్తేజపరిచే ఆటలు నిర్వహిస్తామని తెలిపారు. 55, 56 డివిజన్లో ఉన్న ప్రజలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రజిత, శ్రీను, సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, మునీంద్రనాథ్, సాయి కుమార్, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే ఇక్కడ మాజీ కార్పొరేటర్ అవసరం లేదు. దగ్గర కూడా ఉంటాయి. సరే చూడండి చూడండి. ఎమ్మెల్యే గారు అరూర్ రమేష్ గారికి నా స్కూల్ తరఫున, యజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ గారికి మరియు అదేవిధంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు పిల్లలకు, తల్లిదండ్రులందరికీ కూడా, గోపాలపూర్ వాస్తవులందరికీ కూడా, మా టీచర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ నూతన భవనం ఏర్పాటు చేసుకున్నందుకు, ఓపెనింగ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు మర్చిపోని రోజుగా చేస్తున్నా. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎస్ఎన్ఎస్ ప్లే స్కూల్ ఓపెనింగ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కిషన్, నా పేరు పేరాల కిషన్ రావు, కరస్పాండెంట్, మేడం సుజాత, ప్రిన్సిపల్. భవనం ఓపెనింగ్కి వచ్చిన ఆర్య రమేష్ గారికి, సిరంగి సునీల్ కుమార్ గారికి మరియు జక్కుల శ్రీనన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మాది ఎస్ఎన్ఎస్ విద్యానికేతన్ హై స్కూల్, నర్సరీ టు 10th. అందరి పేరెంట్స్ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. స్కూల్లో జాయిన్ చేయగలరు, చేయవచ్చు అనేసి మేము ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాము. తల్లిదండ్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో మిర్యాలగూడ సాగర్ రోడ్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. 2 వీలర్, 4 వీలర్, ఆటో రిక్షాలు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 40 వాహనాలపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 2 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 2 టౌన్ సిఐ నరసింహారావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కోటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కర్తో అట్లా ఏది కాదు నెంబర్ ప్లేట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలకి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి. తెలంగాణలో వైద్యం ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వ్యాఖ్య. బాసర IIITలో మరో విషాద ఘటన. హాస్టల్ భవనం 4వ అంతస్తుపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి. యాభై కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన భద్రాచలం యువకుడు. గవర్నర్ నుంచి విశిష్ట పురస్కారం అందుకున్న కొప్పుల మురళి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.